ఇప్పటికీ భారతదేశంలోనే ఉంటూ వందే మాతరం గీతం ఆలపించడానికి కొంతమంది దేశ విరోధులు వెనుకడుగు వేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు సాయిని విజయభారతి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్ బిరాజ్ అన్నారు. వందే మాతర గీయాన్ని 150 ఏళ్లు నిండిన సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి వందే మాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్ బిరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పూర్తి వందే మాతరం గీతం ఆలపించి మాట్లాడారు. భారత స్వతంత్ర పోరాటంలో వందే మాతరం నినాదం కోట్లాది మందిని చైతన్యపరిచిందని తెలిపారు. 2027 సంవత్సరం వరకు భారతదేశ వ్యాప్తంగా పూర్తి వందే మాతర గీతాన్ని ఆలపించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించి తమను భాగస్వామ్యం చేసినందుకు ఏబీవీపీ నాయకులను అభినందించారు. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నన్ను ఆహ్వానించారు. 150 సంవత్సరాల వందే మాతర ఉత్సవాల సందర్భంగా రమ్మన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక ప్రగతి, తర్వాత చదువు సంచలు అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ సమయంలో మన దేశంలో కొల్లగొట్టబడ్డాయి. ఆ రోజు మనం అనుకున్న విధంగా మనం అందరం కూడా స్వేచ్ఛా జీవులం కాదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అందరి యొక్క ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించే హక్కు, సమానత్వ హక్కు, భద్రత హక్కు, ఇవి రకాలైన ఫండమెంటల్ రైట్స్ అన్నింటినీ కూడా కాపాడే దిశగా పనిచేస్తుంది. ఆ రోజులు బ్రిటిష్ వాళ్ళు అదివారు. ఈ రోజుల్లో మన యొక్క రైట్స్ని మనం కాపాడుకోవడానికి మనకు కావాల్సిన గవర్నమెంట్ సరైనటువంటి దిశలో స్పందించినప్పుడు, మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఎనీ డిపార్ట్మెంట్ స్పందించినప్పుడు మనం కూడా వెళ్ళి స్వేచ్ఛగా అడిగేటువంటి ఒక గొప్ప ₹1 ఖర్చు లేకుండా వెళ్ళి అడిగేటువంటి ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ మనకి ఎదురుగా ఉంది. సో ఆనాటి స్ఫూర్తిని తీసుకొని ఈనాడు అదే వందే మాతరం దిశగా తిరిగి 2047 వికసిత భారత్ లక్ష్యంగా మనం ప్రయాణం చేస్తున్నాం. మన యొక్క ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తూ వెళ్తుంది. అందుకోసంగా నేను కూడా ఇక్కడ రావడము, అందరం కూడా రాబోయే రోజుల్లో స్వేచ్ఛ, సంపూర్ణమైన స్వేచ్ఛతోటి, జీవించే హక్కుతోటి, సమానత్వంతో, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా భద్రతతోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దిశగా వెళ్ళే దానికోసంగా అందరి సమాజాన్ని కూడా ఆయత్తపరచాలని చెప్పేసి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేక దగ్గర అవేర్నెస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ అందరికీ వాళ్ళకున్న హక్కుల్ని కూడా తెలియజేస్తుంది. बिराज नेशनल सेक्रेटरी अखिल भारतीय विद्यार्थी परिषद। आज हम सिद्दीपेट गवर्नमेंट आर्ट्स एंड साइंस कॉलेज में वंदे मातरम 150 ईयर्स का एक सेलिब्रेशन का कार्यक्रम हुआ है। ये हम एक दृष्टि में देखने के समय अखिल भारतीय विद्यार्थी परिषद पूरा देश भर में कितना कॉलेजेस है, यूनिवर्सिटीज़ है, स्कूल्स है, ये हर जगह हमने पूर्ति वंदे मातरम का आलापन करने वाला है विद्यार्थी परिषद। इसका एक अच्छा शुभारंभ आज तेलंगाना प्रांत में सिद्दीपेट में हुआ है। हम देखने के समय हमको मालूम है कुछ देश विरोधी दल है, उन लोग ने वंदे मातरम के खिलाफ आज भी है। हमने तेलंगाना असेंबली में देखा है कुछ लोग वंदे मातरम गाने के समय बाहर गया है। ऐसा कितना भी देश विरोधी है, वंदे मातरम के खिलाफ लड़ने वाला, उन लोग कितना भी ताकत लगाइए, हमको कोई इश्यू नहीं है। अखिल भारतीय विद्यार्थी परिषद है हर कैंपसेस में, हर गांव में, तेलंगाना प्रांत में और पूरा देश भर में हम इस वंदे मातरम का संदेश सारे गांव तक लेके जाने वाला हूँ।